మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్లో తిట్టినటువంటి కార్యక్రమం ఏదైతుందో అది దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అదే హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ తెలంగాణకి నేను వస్తా అన్నాడు. వస్తా అన్నప్పుడు ప్రకాష్ రాజ్ ఏమన్నాడు? ఒంటరిగా వస్తున్నావా, కూటమితో వస్తున్నావా అన్నాడు. ఒంటరిగా అంటే జనసేన పార్టీ అధ్యక్షుడిగా వస్తున్నావా, కూటమితోనంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఇంకేమైనా వాళ్ళ మిత్రపక్షాలంటే వాళ్ళతో కలిసి వస్తున్నావని దాని సారాంశం. సో భారతదేశంలో ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చూసుకున్నప్పుడు దేశం గర్వించదగ్గటువంటి నటుల్లో అంటే యాక్టర్స్లో, ఫిల్మ్ యాక్టర్స్లో ప్రకాష్ రాజ్ ఒకడు. దాంతో పాటుగా చాలామంది సినీ నటులకి సంబంధించి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, కానీ టాప్ 5, టాప్ 10 ఫిల్మ్ యాక్టర్స్లో అంటే దేశ భవిష్యత్తు గురించి, భవిష్యత్ తరాలు ఎలా ఉండాలనేది దిశ నిర్దేశం చేసే దాంట్లో ప్రకాష్ రాజ్ మేధావి అనేది చెప్పక తప్పదు. సో ఆయన జనసేన పవన్ కళ్యాణ్ నేను ఇక్కడికి వస్తాను అన్నప్పుడు, మీటింగ్ పెడతాను అన్నప్పుడు ఒంటరిగా వస్తున్నావా, కూటమిగా వస్తున్నావా అన్నాడు. ఇదే కదా. సో అన్నప్పుడు ఈ బండ్ల గణేష్ అనేటువంటి ఒక షార్ట్ టెంపర్, మరి ఎస్వి కృష్ణారెడ్డి గారు మంచి ఫిల్మ్ డైరెక్టర్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి ఫిల్మ్ డైరెక్టర్, ఆయన జాగ్రత్తనే మాట్లాడతాడు. బండ్ల గణేష్ నిర్మాతల పేరుతో, ఆ పేరుతోని, ఈ పేరుతోని, బినామీల పేరుతోని మెరుపుతీలాగా వచ్చాడు. వచ్చి వీళ్ళని పాదాభివందనాలు, పూజలు చేస్తూ అడగులుగా మాట్లాడుతూ, మీడియాలో అడగులుగా మాట్లాడుతూ, దొరికిపోతూ, సారీలు చెప్తూ కాలం గడిపేస్తూ ఉంటాడు. బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో పెట్టినటువంటి దాన్ని ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఏమన్నాడు ప్రకాష్ రాజ్? తెలంగాణకు వస్తా అంటున్నావు, ఒంటరిగా వస్తావా, కూటమితో వస్తావా అన్నాడు. కామనే కదా, డెమోక్రటిక్గానే మాట్లాడాడు, ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడాడు. అది తప్పే ఉంది. పౌరుడు ఎవరైనా మాట్లాడచ్చు, రాజకీయాలకు సంబంధించి తన అభిప్రాయాలు నిలబొచ్చవచ్చు. సమాజానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేకుండా ప్రకాష్ రాజ్ ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రటిక్ పద్ధతిలోనే మాట్లాడాడు. ఈ బండ్ల గణేష్ అనే నిర్మాత, బినామీ నిర్మాత ఏం మాట్లాడాడు? వీడియోలన్నీ కనిపిస్తూ ఉంది. ఒరే నీకెందుకురా 10 దాంట్లో వేలు పెడతావు? అసలు నువ్వెవడివి? తమిళవాడివా, తెలుగోడివా, కన్నడోడివా? అంటే మా నాన్నగారు ఒక రాష్ట్రం, వాళ్ళ అమ్మగారు ఒక రాష్ట్రం, తను మ్యారేజ్ చేసుకున్న ఒక రాష్ట్రం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటుడుగా ఉన్నాడు అని బహుభాషల్లో చేస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్. సో వాటిని దృష్టిలో పెట్టి టార్గెట్ చేస్తూ ఉన్నాడు బండ్ల గణేష్. నీవు ఏంది తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ అనే మాటలు. ఇంకేమంటున్నాడు? నీ ఊరేంది, నీ కథ ఏంది, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో. ప్రకాష్ రాజ్ పని లేదా? ఉంటుంది. కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి. సో ఇది పరిస్థితి. సో డెమోక్రటిక్గా ఎవరైనా మాట్లాడచ్చు, కానీ బండ్ల గణేష్ లాగా అడగులుగా అంత చిల్లరగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక ప్రకాష్ రాజు మాటలకి, బండ్ల గణేష్ మాటలకి తర్వాత ఇక మనల్ని ఎవడో ఆపేది? ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ యొక్క డైలాగు. సో భారతదేశంలో పార్టీలోనే రాజకీయ పార్టీలు, ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు భారత రాజ్యాంగం ప్రకారం. జనసేన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి 10-15 ఏళ్ళు అవుతూ ఉంది. 14 ఏళ్ళు అవుతా ఉందా, 15 ఏళ్ళు అవుతా ఉంది. సుమారుగా దశాబ్దన్నర కాలంగా వస్తూ ఉంది. అక్కడ డిప్యూటీ సీఎంగా, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. మనల్ని ఎవడో ఆపేది? డిప్యూటీ సీఎం మాటలేదు. సరే, ప్రజాస్వామ్యంలో కొన్ని ఎక్స్క్యూజ్ చేస్తూ కొన్ని మాటలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి తీవ్రంగా పదజాలం ఉంటే ఎక్స్క్యూజ్, క్షమించమని అడుగుతారు. కొన్ని చూసి చూడటం వదిలేస్తారు ప్రజలు కానీ, మీడియా కానీ, లేకపోతే ఓటర్స్ కానీ, ఎవరైనా చూసి చూడటం వదిలేస్తారు. ఇది పరిస్థితి. సో ప్రకాష్ రాజ్ తెలంగాణకు వచ్చాడు, మీటింగ్ పెట్టుకొని పోయేటోడు అని అంటున్నారు. కానీ మీటింగ్ పెట్టడం కాకుండా తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో ఉంది కాబట్టి తెలంగాణలో నడుస్తుంది, దాన్ని నడిపే కార్యక్రమం చేస్తున్నారు. జనసేన పార్టీ ఆంధ్రాలో ఉంది కాబట్టి తెలంగాణలో కూడా నడపాలనేది. వాళ్ళు ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో పోటీ చేశారు. సో ఇప్పటికే చాలామంది ఆ పార్టీని పట్టుకొని ఉన్నారు. ఆ శాఖ సమావేశాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, రాష్ట్రస్థాయి సమావేశాలు. మీరు అన్నారు కాబట్టే మేము ఖచ్చితంగా తెలంగాణలో పార్టీ పెడతాం, పోటీ చేస్తాం అంటున్నాడు పవన్ కళ్యాణ్. సందర్భం వచ్చింది కాబట్టి అన్నారు. ఈ సందర్భం కాబట్టి ఇంకో సందర్భంలో మీరు ఆల్రెడీ పార్టీ నడుపుతున్నారు. మీ పార్టీ మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 జిల్లాలో ఉన్నటువంటి సమాచారం ఉంది. మేము మీడియా సంస్థల ద్వారా, లేకపోతే పేపర్ల ద్వారా, టీవీల ద్వారా మీ
యాక్టివిటీస్ మీ పార్టీ జనసేన తెలంగాణ శాఖ యాక్టివిటీస్ మాకు కనిపిస్తూనే ఉన్నాయి. సో ప్రజాస్వామ్యానికి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయండి, గెలవండి. సో అయితే కాకపోతే తెలంగాణకి సంబంధించి వ్యాఖ్యలు, తెలంగాణ ఇచ్చినటువంటి అడుగులుగా తీర్చారు, అన్యాయం చేశారు ఆంధ్రాకి అన్నట్టుగా మాట్లాడాడు. నేను ఎన్ని రోజులు 3 రోజులు ఆనందం లేదా 11 రోజులు మనాది పడ్డానా ఇదని చెప్పాడు. అది నేను అంటాం కాదు, టీవీలలో పేపర్లలో అన్నిట్లలో వచ్చింది. మరి తెలంగాణ ఓట్లు ఎందుకు వద్దు అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులు అడుగుతూ ఉన్నారు. సహజంగా డిబేట్ జరుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిబేట్ జరుగుతూ ఉంది. తెలంగాణని ఏ జాగీర్ అంటే చాలామంది కలిసి హైదరాబాద్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాయే జాగీరే, మాయే జాగీర్ కాబట్టే మేము ఉంటున్నాం. తెలంగాణ తొలిదశ 1969 ఉద్యమంలో కొన్ని వందల మంది 369 మంది చనిపోయారు. అదేవిధంగా మలిదశ ఉద్యమం 2001 నుంచి 2014 తెలంగాణ వచ్చేదాకా నేను కూడా కేసులలో ఉన్నాను, చాలా కేసులలో. తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించి వచ్చినప్పుడు ఒక 200 మంది చనిపోయారు. అందుకోసం అంత ఉద్యమాన్ని, రాజకీయ పార్టీ అంటే పార్టీ పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు, అది వేరే సంగతి. కానీ అంత ఉద్యమాన్ని ఒక పొలిటికల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు లేకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు అంత అడుగులుగా మాట్లాడకూడదు. సో అక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మాట్లాడి ఉండొచ్చు, తెలంగాణతో పని ఉండదని. సో ఏదేమైనా ఫిలిం ఇండస్ట్రీకి రాజకీయాలకి అలా సంబంధాలు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది పరిస్థితి. సో ఇది పరిస్థితి రాజకీయాల్లో. ఈ ఏమంటారు, హాట్ మాటలు, ఘాటు మాటలు, తేట మాటలు, రకరకాల మాటలు ఉంటుంటాయి. సో ఈ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినప్పుడు డిబేట్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. నీ అయ్యే జాగిరా, మీ అయ్యే జాగిరా అన్న క్రమంలో తెలంగాణ వాదులంతా కూడా, ముఖ్యంగా ఉద్యమకారులు మాట్లాడేటువంటి మాటలు, తెలంగాణ ఉద్యమకారులంతా మరి తెలంగాణకు మద్దతు ఇచ్చే స్థాయికి వచ్చారు, సీరియస్గా తీసుకుంటున్నారు. సో ఇది పరిస్థితి. సో ఈ కవిత అలియాస్ కవితక్క, తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో వచ్చినటువంటి కవితక్క పార్టీ ఏదైతే ఉందో, నేను అధికారంలోకి రాని ఆంధ్ర నాయకుల విగ్రహాలు పాయలగొట్టి పార్సిల్ పంపిస్తానని పెద్దగానే పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇది ఒక రాద్ధాంతం, మీడియా అంతా పేపర్లు తిప్పేస్తే ఇదే కార్యక్రమం కనపడుతూ ఉంది. ఇది సో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళవచ్చు, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో ప్రకాష్ రాజ్ని చేయటమే ఇలా ఒక పెద్ద చర్చ దారితీస్తుంది. దాంతోపాటు తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణలో పార్టీ ఉండకూడదంటే మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరి ఆ రోజు చివరిదాకా లెటర్ ఇవ్వలేదు, ఇక్కడ తర్వాత చివరిలో లెటర్ ఇచ్చింది. సిపిఎం పార్టీ అయితే అసలు వాళ్ళు స్ట్రైట్గానే చెప్పేశారు, మేము సమైక్యాంధ్రానికి కట్టుబడి ఉన్నాం అని చెప్పేసి. సరే, వామపక్షాలకు సంబంధించి సిపిఐ మాస్ లైన్ మద్దతు ఇచ్చారు తెలంగాణకి. సిపిఎం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నారని చెప్పేశారు. సిపిఎం కంటే నేను ఎక్కువ నష్టం సిపిఎం వాళ్ళు అసలు సమైక్యాంధ్ర కోరుకున్న వాళ్ళు కదా, నన్ను అంటున్నారు ఏందని మళ్ళీ పవన్ కళ్యాణ్ డిఫెన్స్ మాట్లాడుతున్నారు. వచ్చే డిబేట్ అయితే జరుగుతూ ఉంది. రాజకీయాల్లో డిబేట్ అవసరం, ఎందుకంటే ప్రజల్లోకి ఎక్కువ పోతే ప్రచారం చేస్తే ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు, అలా మీటింగులు ఎంత ఖర్చు అవుతుంది. సో ఏదైనా ఈ పేరుతోనే పవన్ కళ్యాణ్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం చేస్తుంది, దాన్ని కూడా అందిపుచ్చుకొని ముందు పోతున్న పరిస్థితి. సో సమైక్య రాష్ట్రం ఉండాలా, విభజన తెలంగాణ ఉండాలనేది కొన్ని రాజకీయ పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీజేపీతో సహా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చాలా పార్టీలు మద్దతు ఇచ్చినాయి. సో అది పరిస్థితి. సిపిఐ, మాస్ లైన్, ఇతర విప్లవ పార్టీల దాకా మద్దతు ఇచ్చిన ఒక సిపిఎం పార్టీ తెలంగాణకి మద్దతు కాకుండా సమైక్యాంధ్రకి మద్దతు అనేది. జనసేన కూడా పవన్ కళ్యాణ్ మాటలు ఇది చేసి, జగన్ కూడా అట్లాంటి జగన్ కూడా సమైక్యాంధ్ర కోసం మాట్లాడారు. తెలుగుదేశం పార్టీగా ఎట్లాగో వస్తున్న టైంలో ఆ రోజు పార్లమెంటు, లోక్సభ ఫ్లోర్ లీడర్గా ఉన్న ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆ రోజు లెటర్ ఇచ్చారు. అది 2 కళ్ళ సిద్ధాంతం, ఆంధ్ర తెలంగాణ 2 కళ్ళు అని సిబిఎన్ అన్న మాటలు మనకి ఎప్పటికీ గుర్తుంటాయి, పంపిస్తూ ఉంటారు. ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. రాజకీయాల్లో కామన్గా జరిగేటువంటి చర్చే కానీ ఆటాడుగా ఫ్యాన్స్ ఊగిపోయేలాగుంది. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్యార్గేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా.